హాయ్ హలో నమస్తే, నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వీడియోతో. ఈరోజు నా న్యూ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అంటే చాలామంది ట్రై చేసి ఉంటారు, నేను ట్రై చేశాను. అంటే నేను ముందుటి నుంచి ఇలానే హెల్త్ కాన్షియస్గా ఉంటానండి. అన్నీ నానబెట్టుకున్నాను. దోశ కోసం బ్రౌన్ రైస్ అండ్ పెసరపప్పు, పెసర్లు, కందిపప్పు, శనగపప్పు, మెంతులు వేసేసి మంచిగా నానబెట్టేసుకున్నాను నైట్ అంతా. మార్నింగ్ దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ దోశ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఇదిగోండి ఇలా ఫైన్గా రుబ్బుకోవాలి మంచిగా. దాని తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్, 2 చుక్కల ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ పల్లీలు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట నేను. ఇదిగోండి మిక్సీ పడుతున్నా. యాక్చువల్లీ పల్లీ చట్నీ బాగుంటుంది దీనికి, అందుకని పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈసారి పుట్నాలు ఏం వేయలేదు. ఎల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని వేస్తే టేస్ట్ కొంచెం బాగా వస్తుందండి. మా మమ్మీ టిప్ అనమాట ఇది, అందుకనే నేను ఎప్పుడు మా మమ్మీ అది ఫాలో అవుతాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు ఈసారి. అంతే, ఇదిగోండి చట్నీ అయిపోయింది. ఇంకా దోశ వేసేసుకుందాము. పెంక వేడి కాగానే దోశ వేసేద్దాము. ఇదిగోండి చట్నీలో తాలింపు వేసేసాను. కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం కరివేపాకు వేసి అది పక్కన పెడదాము. నెక్స్ట్ దోశ వేసేద్దాము. పెంక హీట్ అయ్యాక వేస్తే మంచిగా వస్తుంది, అందుకని పెంక హీట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను నేను. నాన్ స్టిక్ పెంక కాబట్టి చాలా వరకు అయితే ఏం అతుక్కోదు. ఒకవేళ మీకు అతుక్కునే ఇది ఉంటే టిప్ మీకు తెలిసిందే కదా, కొంచెం ఆనియన్ రాసేస్తే కొంచెం మంచిగా స్టిక్ అవ్వకుండా దోశ వస్తుంది. నేను ఆయిల్కి బదులు నెయ్యి వాడుతున్నాను. దోశలో కూడా ఆయిల్ చాలా వరకు తగ్గించేసాం మేము. దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోండి. అయిపోయింది, తీసేసి మనం సర్వ్ చేసుకుందాము. నేను దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ ప్లస్ నేను ఇందాక ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీతో పేరప్ చేసుకుంటున్నాను. మా పిల్లలకి ఇంకా దీనికి మసాలా కూడా ఇష్టం, ఆలు మసాలా, కాకపోతే టైం లేదని చేయలేదు. ఈ అల్లం చట్నీ వచ్చేసి హోమ్ మేడేనండి. మా కింద ఆంటీ ప్రిపేర్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. తను ప్రిపేర్ చేసి మాకు ఇచ్చారు, బాగానే ఇచ్చారు, ఒక ఫుల్ జార్ నిండా. ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి వేడి వేడి దోశ రెడీ, హెల్దీ దోశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.